కృపామయుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగం రోమా 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆసక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. మనము మూఢనమ్మకములు కలిగి కృత్రిమమైన యుగంలో నివసిస్తున్నాం అనే దానిలో ఎలాంటి సందేహమూ లేదు. ఇదంతా బాహ్య శోభ అతికించినటువంటి పొర, ప్రకాశించే రంగు ముద్దవలే కనబడుతూ ఉంది. ఏదైనా విపత్తు గాని ప్రమాదము గాని జరిగినప్పుడు మిగిలేది ముక్క చెక్కలు గుర్తించలేని మెలితిరిగిన ఇనుప ద్రవ్యమే. అయితే అనేక మంది ఈ స్వల్పకాలంలో భూలోక జీవితంలో ఉన్నటువంటి తళుకులు బెళుకులు అన్నీ తమవేనని ఎంచుకుంటూ ఉన్నారు. దురదృష్టవశాత్తు అనేక సంఘాలు కూడా ఈ లోతులేని పైపై అతికినటువంటి పొర జీవితం పట్టివేసింది. అనేక మంది బోధకులు, సంఘాలు ఈ రోజుల్లో పశ్చాత్తాపం లేని మారు మనసును బోధిస్తూ ఉన్నారు. ఒకని జీవితంలో ఏలుబడి చేయుచున్నటువంటి దుష్ట భావాలను తీసివేయడం, కప్పబడిన పాపములను ఒప్పుకునేలా లోతుగా త్రవ్వడం బాధాకరంగానే ఉంటుంది. ఇలా చేయడం వల్ల మానవ స్వభావము తిరుగుబాటు చేస్తుంది. మన హృదయాంతర్భాగాలు పరిశోధించబడడాన్ని, మనం పరీక్షించబడడాన్ని ద్వేషిస్తాం. పరీక్షింపబడడం మరియు నిర్ధారించబడడం అనేది చికిత్సలో అవసరమైనవి. ఎలాంటి పరిస్థితులైనా వారి యొక్క పునరుత్థాన ప్రభువు విడిపించగలడని లోతైన నిశ్చయతతో ఎదుర్కొన్న వారే ఆరంభంలో వచ్చినటువంటి శిష్యులు. యేసయ్య వారికి ఎంతైనా సరిపోయినటువంటి వాడు. వారి విశ్వాసము అలాంటిది. మరి విగ్రహారాధన, అపవిత్రతతో ఉన్నటువంటి సమాజము మధ్య వారు జయశీలుల కంటే అధికులుగా ఉన్నారు. ఈనాడు కూడా క్రీస్తువారు మనకు చాలినవాడు. ఆయన వాగ్దానములు మనకు సరిపోతాయి. నీవు దేవుని వాక్యపు లోతుకు, క్రీస్తువారి ఐశ్వర్యములోనికి వెళ్ళినప్పుడు నీ హృదయము నూతన ఆత్మ దర్శనముతో, నిరీక్షణతో పులకరిస్తుంది. నా తండ్రి గొప్ప ఆత్మీయ లోతు కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఇతరులలో లోతును వెదికినటువంటి వారు. ఆయన జీవితకాలంలో అనేక మందిని లోతైన మారు మనసు అనుభవంలోనికి తేవడానికి దేవుని వలన సహాయం పొందారు. దాదాపు అందరూ ప్రార్థన నేర్చుకున్నారు. వారు అనుదినము ఒంటరి ప్రార్థనకు వెళ్లే అలవాటును అభ్యాసం చేసుకున్నారు. నీ నిజ స్వభావాన్ని మరుగు చేసే పాత పత్రాన్ని, సన్నని అతికిన పొరను ఇప్పుడు చింపివేయి. నిజమైన విరిగిన స్థితిలో సిలువ యొద్దకు రా. నూతన జీవితము కొరకు ప్రభు అయిన యేసయ్యకు మొర్రపెట్టు. ఇంకా శోధింపని ఐశ్వర్యాలు, ఇంకా ఆయన ప్రేమ యొక్క లోతులు అలాగే ఉన్నాయి. వెతుకుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.